నమస్తే అండి. నమస్కారం అండి. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్. ఓకే, ఎట్లా? ఎందుకండి, ఎందుకట్లా? అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి పనులు చేసినారని విన్నాం మేము కూడా. మేము కూడా చూసినాం ఆ పరిస్థితి. ఇప్పుడు ఆయనకే ఇస్తాం మేము కూడా ఒకటి. నవీన్ యాదవ్. బీఆర్ఎస్ ఏంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? టీఆర్ఎస్ గురించి అంటే ఇప్పుడు వాళ్ళు పనులు చేస్తలేరు సరిగా, ఏమీ లేదు. ఇప్పుడు మాకంటే నవీన్ యాదవ్ ఉన్నారు, నవీన్ యాదవ్కే ఇస్తామండి మేము. నవీన్ యాదవ్కే ఇస్తాం. నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్. నవీన్ యాదవ్ ఉందంటే జూబ్లీస్ నుంచి కాంగ్రెస్. అంతేనా? నవీన్ యాదవ్. మేము కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం కదా, అసదుద్దీన్ కూడా. అసదుద్దీన్ అవైసీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. అది కాంగ్రెస్ వస్తుంది ఎట్లయినా. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్. ఇదంతా ఏం ఏరియా? ఇదంతా ఇది అంతా జూబ్లీస్ ఏరియానే వస్తుంది సార్. జూబ్లీహిల్స్ ఏం బస్తీ? బోరాబండ బస్. బోరబండలో ఎక్కువ కాంగ్రెస్ కి ఇస్తారు. కాంగ్రెస్ బోరబండలు అంతా కూడా ముస్లింసే అనుకుంటా. చాలా ముస్లిమ్స్ ఉన్నారు సార్. కాంగ్రెస్ కి ఇస్తారు. నమస్తే అండి. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? రెండు ఏదో తెలియదు. కాంగ్రెస్ ఎట్లుంది? మీ ఎంఐఎం కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ కదా. కాంగ్రెస్ అంటున్నారు కానీ ఏదో మనకు నవీన్ యాదవ్ ఎట్లాంటి క్యాండిడేట్? మంచివాడే. గెలిచే అవకాశం ఉంటుందా నవీన్ యాదవ్ కి? ఇప్పుడైతే ఉన్నది, ఏమో ముందరికి ఏమవుతుందో. మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ కా నవీన్ యాదవ్ కా? ఏమాడి పోయినాక ఎక్కడైతే ఏమవుతుందో ఏం తెలుస్తుంది. నవీన్ యాదవ్ కా సునీత ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికేసి తెలియదు, అప్పుడే చెప్తాం, ఇప్పుడు ఏం చెప్తాం. నమస్తే అండి. నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లా పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం. కాంగ్రెస్. నవీన్ యాదవ్. ఎట్లా అంటారు నవీన్ యాదవ్? అంటే నవీన్ యాదవ్ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది కదా కాంగ్రెస్ నుంచి, గెలిచే అవకాశం ఉంటుంది. 2 సార్లు రాలేదు కదా, 2 సార్లు ఓడిపోయింది. ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటారా గోరబండ ప్రజలంతా? బీఆర్ఎస్ కు ఉండదు అవకాశం.